యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్య. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులకు నమస్తే. ఇప్పుడు మన వీడియోలో రాజ్యసభ అనే మూవీ 9వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ పట్ల జరుగుతున్నటువంటి కుట్ర కూడా మీ ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు గాని, అట్లాగే ముఖ్యంగా ఫ్యాన్స్ అనే అభిప్రాయంతో వీళ్ళు పెట్టే విభేదాలు గాని మన తెలుగు రాష్ట్రాల్లో మన హీరోస్ తీస్తున్నటువంటి ఈ మూవీస్ పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్టయితే ముందు లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు మన వీడియోలో రాజ్యసభ అనే మూవీ ద్వారా మన ప్రభాస్ గారు నటించినటువంటి ఈ మూవీలో కొన్ని రాష్ట్రాల వరకు చేరాల్సినటువంటి ఇటువంటి మూవీస్ మన తెలుగు హీరోస్ చేసేటువంటి మూవీస్ మిగతా రాష్ట్రాల వరకు చేరవు. ఎందుకంటే మన మూవీస్ ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళకి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జననాయకుడు అనే మూవీ, ఈ మూవీని రిలీజ్ చేసే సందర్భంలో ఆ రాష్ట్రంలో మన రాజ్యసభ మూవీని ట్రెండింగ్ లో పెట్టాలని చూశారు. ఎందుకని ఆ సినిమాలో హీరోని డెవలప్ చేసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అలా కాదే. మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు గానీ, సినీ ప్రముఖులు గానీ వాళ్ళ సినిమాలను తీసుకొచ్చి తదేచ్ఛగా ఇక్కడ రిలీజ్ చేస్తూ, ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు చెప్తాను, ఒక్క మాట చూడండి. ఆ సినిమాని ఇక్కడ 10 కోట్లు పెట్టి తీసుకున్నారు. ఎందుకని మన వాళ్ళకి ధీమా ఎక్కువ. ఇక్కడ ఏ హీరోనైనా సినిమాని చూస్తారు, తద్వారా మనం పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు అంతకంటే వస్తాయి అనే ఉద్దేశంతో తీసుకున్నారు. కానీ వాస్తవానికైతే ఆ సినిమా 10 కోట్లు పెట్టి తీసుకున్నా వచ్చేది 2 కోట్లు, కోటి అవ్వచ్చు. కానీ ఇతర హీరోల సినిమాలని మనం ఇక్కడ ఎంకరేజ్ చేయటం, ఇక్కడ అంతకు మించి వస్తాయి అనే సిచ్యువేషన్ అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మల్టీప్లెక్స్ లో కానీ మిగతా థియేటర్లో కానీ విపరీతంగా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు మన వాళ్ళు. కానీ మన రాజ్యసభని అక్కడ రిలీజ్ చేయడానికి పెండింగ్ పెట్టి ఆపినటువంటి సందర్భాలు అన్నమాట. ఎందుకని అక్కడ వాళ్ళ హీరోల్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, వాళ్ళ హీరోల్ని ఫ్యాన్స్ అనేవాళ్ళు పెంచుకోవడానికి చూస్తారు. కాబట్టి ఈ రోజు రాజ్యసభ అనే మూవీ అక్కడ రిలీజ్ అవ్వడానికి పెండింగ్ లో పడిపోయింది. ఇక్కడ మీకు చెప్పాలని నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అదొకటి జననాయకుడు అనే మూవీ అక్కడ ఆల్రెడీ మన బాలకృష్ణ గారు తీసిన సినిమా, దాన్ని రీమేక్ చేసి మళ్ళీ మనకే పంపిస్తున్నారు వాళ్ళు. ఆ సినిమాని భగవత్ కేసరి అనే మూవీ ద్వారా మనకి బాలకృష్ణ గారు ఆల్రెడీ రిలీజ్ చేశారు, మనం చూసాము. ఆ మూవీనే మళ్ళీ వాళ్ళు రీమేక్ చేసి మళ్ళీ మనకు పంపిస్తే మనం అంత ఇంట్రెస్ట్ గా చూడాల్సినంత అవసరం ఏముంది? ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసే ఉంటారు. ఈ విజయ్ అని అతను అన్ని కూడా రీమేక్ సినిమాలే చేస్తూ ఉంటారు. ఇది అతను కేవలం లాస్ట్ సినిమా అయి ఉండవచ్చు. తను రాజకీయం వైపు వెళ్తున్నట్టు, తద్వారా ఈ ఒక్క సినిమానే నేను తీస్తున్నట్టుగా ఇది చెప్పుకున్నట్టున్నారు. ఇది సాధ్యమయ్యే పని అయితే కాదు. సరే, అదంతా పక్కన పెడితే మనం చేయవలసింది ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో మనకున్నటువంటి హీరోల యొక్క వాళ్ళు తీస్తున్నటువంటి మూవీల్ని మనం ఎంకరేజ్ చేయాలా లేదా? ఎందుకని మనం ఈ విషయాన్ని అందరూ గమనించాలి. మన హీరోలు తీసేటువంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేస్తూ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మూవీల్ని మనం అభిమానించి ముందుకు తీసుకెళ్తే మన సినీ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుందని చెప్పని, తద్వారా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ డెవలప్ అయితే దాని ద్వారా ఎంతో మంది జీవనోపాధిని పొందుతారు. అట్లాగే ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం అంటూ లభిస్తుంది. అట్లాగే మన హీరో చేసేటువంటి సినిమాలు ఎక్కువగా డెవలప్ అయితే వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఆర్థిక సహాయాలు అందుతాయి. ఈ విషయం ఎందుకని చెప్తున్నానంటే, చాలా మంది సినిమా హీరోలు మన సమాజంలో కొన్ని అనుకోనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఎన్నో సందర్భాల్లో ఆర్థిక సహాయాలు చేసి మన వాళ్ళను చాలా విధిగా ఆదుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. తద్వారా ఏంటంటే మిగతా వాళ్ళు వచ్చే సినిమాలు మనకు అంత అవసరం, ఎంకరేజ్ చేయాల్సినంత అవసరం ఏముంది? మన ద్వారా వచ్చేటువంటి సినిమాలు, మన హీరోలు తీసేటువంటి సినిమాలు ఎంకరేజ్ చేసుకుందాం, ముందుకు వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, ఇంకా లేటెస్ట్ గా వచ్చినటువంటి యంగ్ హీరోస్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు, దానికి ఏముంది? కాబట్టి మన హీరోలు తీసేటువంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేస్తాం. ఎందుకని చెప్తున్నా అంటే, నిన్న కాక మొన్న వచ్చినటువంటి అఖండ మూవీకి కూడా చాలా ట్రోల్స్ జరిగినాయి. అట్లాగే ఈ రోజు మన రాజ్యసభ మూవీకి కూడా చాలా కుట్రలు జరిగినాయి. కాబట్టి మనం మన హీరోల్ని, మన సినిమా ఇండస్ట్రీని కాపాడుకుందాం. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ఈ సినిమా పరిశ్రమ ద్వారా
కొంతవరకైనా మెరుగుపరుచుకుందామని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ మీ వరకు చేరాలి, ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.